హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన ఈ వీడియోలో వచ్చేసరికి మనకి నిన్న మనకి గుంటూరు కారం మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ మూవీ వచ్చేసరికి మనకి ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా మనకి రావడం అయితే జరుగుతుంది. మనకి ఏంటంటే ఒక ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. నిన్న ఏంటంటే మనకి కుర్చీని మడత పెడితే అనే టైటిల్ తో మనకి సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. అసలు ఈ సాంగ్ లో మెయిన్ అట్రాక్షన్ ఎవరు, అసలు ఈ సాంగ్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుందాం. అంతేకాకుండా మన ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది కామెంట్స్ అయితే చేశారనమాట ఈ సాంగ్ మీద. అసలు కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఈ వీడియో అయితే ఉంటుంది. కాబట్టి వీడికి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఏంటంటే ఈ వీడియో మనం క్లుప్తంగా ఈ సాంగ్ గురించి ఫుల్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఈ మూవీ వచ్చేసరికి ట్రైలర్ లాంచ్ ఎప్పుడని చాలా మంది చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ట్రైలర్ కానివ్వచ్చు, అదేవిధంగా ఆడియో లాంచ్ కానీ చెప్పుడు అని చెప్పేసి అంటున్నారు అనమాట. దీనికి సంబంధించిన మొత్తం వీడియో అంటే దీనికి కలికి మూవీకి సంబంధించినటువంటి ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో చేసి ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకవేళ చెక్ చేయకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉండదు, సాయంత్రం అయితే చెక్ చేయొచ్చు. మనకి మెయిన్లీ ఇప్పుడు ఈ సాంగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ సాంగ్ లో వచ్చేసరికి మనకి ఈ మధ్యన ఏంటి అన్ని మూవీస్ లో కూడా ఇలాగా మనకి ప్రైవేట్ సాంగ్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అనమాట. మనం రీసెంట్ గా చూస్తున్న మనకి ఏంటంటే రవితేజ గారి మూవీలో ఏంటంటే మనకి ఈ సాంగ్ పెట్టడం అయితే జరిగింది, పల్సర్ బైక్ సాంగ్. అక్కడ కూడా మనకి ట్రెండ్ అయితే వచ్చింది అనమాట. దీంట్లో కూడా ఈ కుర్చీని మడత పెడితే ఆ సాంగ్ ఏదైతే ఉందో ఈ సాంగ్ అయితే వీళ్ళు వాడుకోవడం అయితే జరిగింది అనమాట. మనకి ఏంటంటే ఈ సాంగ్ ప్రోమో చూసిన తర్వాత ఆ డైలాగ్ చెప్పిన తాతయ్య ఇంటర్వ్యూలో అయితే చూసాను నేను. ఆ తాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఏంటంటే ఎలా నా సాంగ్ పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఇలా చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్ గా సాంగ్ మొత్తం కూడా చాలా బాగుంది అనమాట. అంతేకాకుండా ఈ సాంగ్ ప్రోమో వచ్చిన నుంచి కూడా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏంటంటే ఇలాంటి బూతులు పెట్టడం వల్ల అందరూ పాడైపోతారని చెప్పేసి అయితే అంటున్నారు. ఎస్, పాడైపోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ మహేష్ బాబు ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తాడని చెప్పేసి అంటున్నారు. ఎస్, అదంతా నిజమే. కానీ ఏంటంటే ఈ పదం పెట్టడం వల్ల ఏంటంటే దాని తర్వాత ఏంటి అనేది ఖచ్చితంగా సెట్ చేసి చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు చిన్నపిల్లలందరూ పాడైపోతారని చెప్పేసి చాలా మంది అయితే అంటారు అనమాట. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు మనకి కలేజా మూవీ చూసుకున్న ఈ అన్ని మూవీలో కూడా మనకి ఎవరు మాట్లాడలేనండి బూతులు అయితే మనకి మహేష్ బాబు అయితే మాట్లాడారు అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈయన చెప్పినన్ని నీతులు అంటే ఈయన చెప్పినటువంటి స్లోగన్స్ కూడా ఎవరు చెప్పిన వాళ్ళైతే లేరు. మనం ఏంటంటే ఒకప్పుడు కలేజాలో ఉన్నటువంటి మహేష్ బాబుని చూడాలి అని చెప్పేసి అన్ని మనమే అంటాము. కానీ ఏంటంటే ఇలా వస్తే మాత్రం ఇలాంటి విమర్శలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఏంటంటే ఆ తాత కూడా చాలా మంది ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ తాత కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకా మెయిన్లీ ఈ సాంగ్స్ వచ్చినట్లయితే దీంట్లో పెద్దగా మనకి మన కోసం వల్గర్గా అయితే ఏమీ లేదు. కుర్చీని మడత పెడితే అంటే అక్కడ దాకానే ఉందన్నమాట. అది కూడా 2 or 3 times ఉంది సాంగ్ మొత్తంలో కూడాను. ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా మంది ఆ మ్యూజిక్ అయితే తమన్ గారు కానివ్వచ్చు, ఇదంతా కూడా సాంగ్ అంటే మనకి లిరికల్ సాంగ్ అయినా కూడా చాలా థీమ్ గా చాలా బాగా చూపించడం జరిగింది అనమాట. ఇంకా ఈ సాంగ్ లో మనకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి మనకి శ్రీలీల అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అయితే సూపర్ అనమాట. అంటే మహేష్ బాబు కాదు అని చెప్పను, ఎందుకంటే తనకు గుడ్ యాక్టర్ గుడ్ డాన్స్. కాకపోతే శ్రీలీల ఎంతలా డాన్స్ చేయడం అనేది చాలా వావ్ సూపర్ అనమాట. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో అయితే ఈ సాంగ్ లో చూపించడం అయితే జరిగింది. ఓవరాల్ ఈ సాంగ్ మొత్తం కూడా శ్రీలీలను చూస్తే ఉండిపోయాను అనమాట. ఎందుకంటే సాంగ్ అనేది అంత బాగుంది. ఎందుకంటే తన డాన్స్ కానివ్వచ్చు చూపిస్తుంది. చిన్న బిట్ అయినా కూడా చిన్న బిట్ లోను మనకి డాన్స్ అయితే అదరగొట్టింది అనమాట. ఏంటంటే మనకి మొత్తం ఫుల్ మూవీలో ఇంకా ఫుల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ లో ఎంత ఇదిగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా ఆ యొక్క బేస్ కానివ్వచ్చు ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. ఏంటంటే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.